Hare
नमो नमः। गोविन्दाय नमो नमः। नमो महावदान्याय नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने कृष्णाय कृष्णांग जय गौरांग श्री गौरांग जय जय श्री गौरांग जय जय श्री गौरांग निताय गौरांगो निताय गौरांगो निताय गौरांग निताय 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 गौरांग तनि 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 ताय गौरांगो निताय 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 गौरांग तनि 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 ताय गौरांगो निताय 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 गौरांग तनि 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 ताय गौरांगो निताय 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 गौरांग हरि बोल चंद हरि बोल 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 हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे गोविंद जय जय गोपाल जय जय 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 राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोविंद जय जय राधा रमण हरि गोपाल जय जय राधा रमण हरि गोपाल जय जय गोविंद 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 गोपाल 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 गोविंद 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 गोपाल 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 गोविंद जय जय गोपाल जय जय 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 गोपाल जय जय गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोपाल जय जय गोविंद जय जय राधे राधे गोविंद राधे राधे गोपाल 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 राधे गोविंद जय राधे गोपाल जय 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 राधे 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 राधे
राधे राधे राधे राधे राधे राधे राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम श्याम राधे श्याम राधे श्याम श्री श्री राधा श्याम सुंदर की जय गाँव रणिताय की जय लड्डू गोपाल की जय गो माता की जय गीता जयंती महामहोत्सव की जय श्रीमद् भागवतम इंस्पिरेशन सेरेमनी महामहोत्सव की जय हरि हरि बोल हरि बोल हरे कृष्ण हरे कृष्ण సో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా గట్టి చెప్పాలి అవునా ఎస్ మరి సుమారు ఒక గంట నుంచి ఇక్కడ సంకీర్తన జరుగుతుంది ఎలా ఉంది మీ అందరికి ఇంకా చాలా ఆనందంగా ఉందా చాలా ఆనందంగా ఉందా హరి బోల్ సో భగవంతుని కీర్తిస్తూ ఉంటేనే ఏ జీవికైనా ఆనందం ఉంటుంది భగవంతుని కీర్తిస్తూ ఉంటే ఏ జీవికైనా ఆనందంగా ఉంటుంది అందుకే మనం కృష్ణ రాధే వాసుదేవాయ దామోదరాయ అని మనం కీర్తిస్తూ ఉంటాం భగవంతుని అంటే భగవంతుని నామాన్ని కీర్తిస్తూ ఉంటే వచ్చే ఆనందాన్ని మనము వ్యక్తీకరించిన ఒకసారి అంటే వీ కెనాట్ ఎక్స్ప్రెస్ అనమాట ఇదే కృష్ణతత్వం అంటే అందుకనే మనకి ఎక్కడైతే హరినామ సంకీర్తన జరుగుతుందో ఆ ఒక్క ప్రదేశం అంతా కూడా వైకుంఠం అవుతుందని చెబుతూ ఉంటారన్నమాట ఏ ప్రాంతంలో అయితే హరినామ సంకీర్తన జరుగుతుందో ఆ ప్రాంతం అంతా కూడా వైకుంఠంగా వర్తిల్తుందంట అందుకే చూడండి మన కృష్ణ భక్తులు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఏ మారుమూలకి వెళ్ళినా కూడా వారికి ఏమి ధనం ఉన్నా లేకపోయినా కూడా ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా కూడా చక్కగా సంకీర్తన చేస్తూ నగర సంకీర్తన చేస్తూ ఒక చిన్న సెంటర్ను ప్రారంభిస్తారు ముందు ఆ తర్వాత ఒక పెద్ద అద్భుతమైన మందిరం అయిపోతుంది అనమాట కారణం ఏమిటంటే కేవలం సంకీర్తన ఈ సంకీర్తన చేయటంలో అంత ఆనందం ఉంటుంది అంత సంతోషం ఉంటుంది ఈ రోజున మనం ఇక్కడ అందరూ కూడా సమావేశమయ్యాము ఎందుకంటే ఎందుకు ఈరోజు సమావేశం మనందరం కూడా కొత్త సంవత్సరం రాబోతుంది పాత సంవత్సరానికి వీడుకోలు చెప్తూ కొత్త సంవత్సరానికి మనము స్వాగతం చెప్తుంటాం ఏ విధంగా వీడుకోలు చెప్పాలి హరినామ సంకీర్తనతోనే వీడుకోలు చెప్పాలి స్వాగతం ఏ విధంగా చెప్పాలి హరినామ సంకీర్తనతోనే స్వాగతం చెప్పాలి భక్తులకి మరణము జననము సమానమే భక్తులకి బర్త్ యానివర్సరీ ఉంటుంది డెత్ యానివర్సరీ కూడా ఉంటుంది సో భక్తులు జన్మించినప్పుడు హరినామ సంకీర్తన చేస్తారు మరణించినప్పుడు కూడా హరినామ సంకీర్తన చేస్తారు అంటే భక్తులు కాని వారికి ఈ యొక్క వ్యత్యాసం ఉంటుంది అన్నమాట ఈ యొక్క కొత్త సంవత్సరం రాబోతుంది మరి ఈరోజు 31 వీడుకోలు చెప్తున్నాం మనం దేంతో హరినామ సంకీర్తనతో ఎలాగో జరుపుకోవాలి ప్రతి గృహాల్లో ఇంటింట హరినామ సంకీర్తన జరుపుకుంటే ప్రతి ఇంటిలో ఆనందము సంతోషం ఉంటుంది మన జీవన విధానంలో
హరినామ సంకీర్తన కలిసిపోవాలి. హరినామ సంకీర్తన సపరేట్గా చూడకూడదు. కృష్ణ భక్తి కూడా కలిసిపోవాలి, సపరేట్గా చూడకూడదు. అంటే మనం ఉదయం సాయంత్రం వరకు ఏ విధంగా అయితే మన కార్యక్రమాలు చేస్తున్నామో ఇవన్నీ కూడా అందులో కలిసిపోవాలి. మనం చేసి జపం కూడా అందులో కలిసిపోవాలి. అప్పుడు మనకి చాలా ఆనందం ఉంటుంది. ఆనందమే కాదు, నిత్య ఆనందం ఉంటుంది అనమాట. నిత్య ఆనందం అనమాట. భగవంతుడు నిత్య ఆనందం అనమాట. భక్తులు కూడా నిత్య ఆనందుడే. సో ఈ హరినామ సంకీర్తన వీటి వల్ల అంత సంతోషంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ హరినామ సంకీర్తన చేస్తూ ఉంటారు. పూర్వం ఊళ్ళలో ఇలాగ చేస్తూ ఉండేవారు. అంటే సాయంత్రం దాకా పనులు చేసుకొని అందరూ ఒకసారి కూర్చొని పనులు అయిపోయిన తర్వాత ఈవినింగ్ అందరూ కూర్చొని చక్కగా అందరూ హరినామ సంకీర్తన చేస్తున్నారు. అందుకే ఆ రోజుల్లో పల్లెలు బాగుండేవి, పట్టణాలు బాగుండేవి, ఊరు బాగుండేవి, పొలం బాగుండేవి, మంచి మంచి పాడి పంటలు బాగుండేవి, పశువులు బాగుండేవి, చెట్టు పుట్ట అన్నీ బాగుండేవి, కుటుంబ వ్యవస్థ కూడా బాగుండేది. కానీ రాను రాను ఏమైందంటే కుటుంబ వ్యవస్థ కూడా విచ్ఛిన్నమైంది. కుటుంబ వ్యవస్థ ఎక్కడ కూడా సరిగ్గా లేకుండా. అందుకనే మనం ఎప్పుడైతే హరినామ సంకీర్తన చేస్తామో నిజమైన స్నేహం వస్తుంది, నిజమైన ప్రేమ వస్తుంది, నిజమైన బంధువులు ఉంటారు మనతోటి. అందరి పట్ల అంటే శత్రువు పట్ల కూడా మనకి ప్రేమ కలుగుతుంది అనమాట ఇది హరినామ సంకీర్తన చేయటం వల్ల. ఎందుకు హరినామ సంకీర్తన చేస్తూ ఉంటుంది ఆనందం ఉంటుందంటే మా అందరికీ తండ్రి ఎవరు? సో మన ఇంట్లో ఒక నాన్నగారిని మనం ఎప్పుడైతే కీర్తిస్తూ ఉంటే నాన్నగారు చాలా సంతోషపడతారు. మనకేం కావాలని కూడా సప్లై చేస్తుంది బై డిఫాల్ట్ అనమాట. మనం వీ డోంట్ వాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అవర్ ఫాదర్ బికాస్ ఫాదర్ నోస్ ఎవ్రీథింగ్ వాట్ వీ వాంట్. అంతే కదా. సో భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు కూడా తెలుసు మనకి ఏం కావాలని. తన జీవరాశులు అంటే అన్ని జీవరాశులకి తండ్రి ఆయనే కాబట్టి మనకి ఏది కావాలో, ఏది మంచిదో, ఏది మంచిది కాదో ఆయన చక్కగా కూడా ఇస్తూ ఉంటాడు అనమాట. మనకి కంగారు పడే అవసరం లేదు. ఒక చిన్న పిల్లవాడికి ఒక 1000 రూపాయలు కాగితం ఇచ్చారు, 1000 రూపాయలు నోట్ ఇచ్చారు. ఆ పిల్లవాడు కంగారు పడ్డాడు అనుకోండి, ఇది ఎలా ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టడం తెలవదు. 1000 రూపాయలు ఇస్తారా? 1000 రూపాయలు ఇంట్లో ఇస్తారా? ఎంత ఇస్తారు? మహా ఇస్తే 100 రూపీస్ నోట్ ఇస్తారు. అంటే మేము చిన్నప్పుడు పావలా ఇచ్చేవారు అనుకోండి, ఇప్పుడు 100 రూపీస్ నోటు లేదా 10 రూపీస్ ఇస్తారు. 1000 రూపీస్ ఏం చేస్తారు? ఏంటి భయం తల్లిదండ్రులకి? వీడు ఎక్కడైనా అంటే దుర్వినియోగం చేస్తారు అని చెప్పేసి. అదే కదా. అలాగే పెద్దవాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. అంటే మనందరము భగవంతుడు చిన్నపిల్లలము. సో మన ఇంట్లో మనకి చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాం. అంటే మనం చెప్పేవన్నీ ఎలా ఉంటాయంటే హౌ టు ఇంప్లిమెంట్ ఇన్ అవర్ లైఫ్, రియల్ లైఫ్లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని. మరి మనం సంపాదించిన ధనాన్ని ఏ విధంగా వినియోగించాలి అనేది కూడా ఒక కళ. మనం సంపాదించిన సంపాదనకి, మనం సంపాదించిన డబ్బుకి నిజమైన గౌరవం రావాలంటే అవి సరైన మార్గంలో ఆ ఒక డబ్బుని మనం వినియోగించాలి. లేకపోతే అపరాధం వస్తుంది, అక్కడ కూడా మనకి ఒక పాపం వస్తుంది అన్నమాట. అందుకని ఎందుకు ఇంకా మానవుల్లో చాలామందికి కష్టాలు ఉన్నాయి. ఎందుకు కష్టాలు తీరట్లేదు, ఈవెన్ ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయంటే మనం సంపాదించిన ధనంలో ఆ ధనాన్ని సరైన మార్గంలో మనం ఖర్చు పెట్టట్లేదు. ముఖ్యంగా వేటికి ఖర్చు పెట్టకూడదు అనే దాని నుంచి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి కలియుగంలో 4 నియమాలు తప్పకుండా పాటించాలి ప్రతి ఒక్కరు కూడా. ఏమిటా 4 నియమాలు? సో మొట్టమొదటి మన జీవహింస చేయరాదు, రెండవది మత్తు పదార్థాలు స్వీకరించకూడదు, మూడవది వ్యభిచారం చేయకూడదు, నాలుగవది జూదం ఆడకూడదు. ఈ 4 నియమాలు పాటించారనుకోండి, మన సంపాదించిన డబ్బుని అంటే మనం సంపాదించిన ధనాన్ని ఈ 4 నియమాలు కూడా వినియోగించకుండా ఉంటే కనుక ఆ ఇంట్లో గ్యారెంటీ ఎక్కువ సంతోషం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. జీవహింస దూరంగా ఉండాలి, మత్తు పదార్థాలు దూరంగా ఉండాలి, వ్యభిచారం దూరంగా ఉండాలి, జూదం దూరంగా ఉండాలి. మనం ఎవరికైనా దానం చేసినప్పుడు కూడా ఎవరికైతే మనం దానం ఇస్తామో, ఎవరికైతే
ఏమైనా భిక్షా విధానం ఇస్తే వాడు తీసుకెళ్ళి ఆ డబ్బు తేమని 4 నియమాలు పాటించినా కూడా వాడికి అపరాధం వస్తుంది, అందులో మనకు కూడా అపరాధం వస్తుంది. అందుకే చూసి ఇవ్వాలంటే ఎవరికి పడితే వారికి దానం చేయకూడదు అని చెప్తున్నాను శాస్త్రం. ఎందుకు ఈ రోజున చాలా గృహాల్లో చాలామంది మానవులు కష్టపడుతున్నారంటే ప్రధానంగా ఈ 4 నియమాలు పాటించకపోవడం అనమాట. మన యువతరమం ఉందన్నమాట. అంటే ఏ యుగంలో ఏం చేయాలనేది ఉందన్నమాట. ప్రధానంగా ఈ కలియుగంలో జీవహింస అనేది నిషేధించబడ్డారు, బహుభార్యలు నిషేధించబడ్డారు. కొన్ని మనకి చెప్పారన్నమాట. అంటే మనం వాటిని తప్పకుండా మనం పాటించాలి, శాస్త్రపరంగా మనం పాటించాలి. ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఈ సృష్టికి అంతటికి కూడా మూలము భగవంతుడు కాబట్టి మనకి ధాన్యాలు, ఈ ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా భగవంతుడి నుంచే మనకి వస్తాయి. కాబట్టి మనం తప్పకుండా మనం వండుకున్నటువంటి ఆహారాన్ని భగవంతుడి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మన ప్రసాద రూపంలో కూడా స్వీకరించాలి. ఇది చేయకపోవటం వల్ల కూడా మానవుల్లో ఇంకా చాలామందికి చాలా 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 కష్టాలు ఉన్నాయన్నమాట. ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయన్నమాట. ఇది చాలా అవసరం. అంటే శాస్త్రం చెప్తుంది అంటే ఎవరైతే భగవంతుడు నైవేద్యం పెట్టకుండా ఎవరైతే ఆహారం తీసుకుంటారో వారు ఏం పూజిస్తారు? పాపాన్ని పూజిస్తారని చెప్పి చెప్తుంది. సో అంటే చదువుకుంటున్నాం, చాలామంది మంచి మంచి పీజీలు చేస్తున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు, మంచి సమాజంలో ఇంటెలెక్చువల్స్గా పిలువబడుతున్నారు, సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు తీసుకుంటూ ఉన్నారు. కానీ నిజమైన హూ ఆర్ ది రియల్ ఇంటెలెక్చువల్స్ అంటే హూ కెన్ ఫాలో ద భగవాన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎవరైతే భగవాన్ చెప్పినటువంటి నియమ నిబంధనలు పాటిస్తారో వాళ్ళే ఇంటెలెక్చువల్స్. అది. సో ఈ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ లైఫ్లో అవసరం, ఎందుకంటే మనిషి జీవించాలి కాబట్టి. కానీ ఈ 4 నియమాలు పాటిస్తూ ఈ సర్టిఫికేట్స్ ఉంటే బాగుంటుంది అనమాట. అప్పుడు మన డివోటీస్ ఉన్నారు, వాళ్ళందరూ బాగా చదువుకుంటున్నారు హ్యాపీగా. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ అకాడమిక్స్. సుదర్శన్, వేదశ్రీ, ఇంకా మన పద్మజ, వీళ్ళందరూ బాగా చదువుకున్నారు కదా. దే ఆర్ వెరీ గుడ్ ఇన్ అకాడమిక్స్. అంటే మనం భగవంతుడు చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తూ చదువుకోవచ్చు, భగవంతుడి నియమ నిబంధనలు పాటిస్తూ ఉద్యోగం చేయొచ్చు, భగవంతుడు చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేయొచ్చు, వివాహం చేసుకోవచ్చు, భార్యాభర్తలు సంతోషంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అంటే భక్తి చేసి సన్యాసం తీసుకోమని, భక్తి చేస్తే కాషాయం వేసుకోమని, భక్తి చేస్తే ఎందుకు పనికి రాకుండా పోతాడని, భక్తి చేసుకుంటే పిచ్చోళ్ళు అయిపోతాడని ఈ అపవాదం ఉంటాయన్నమాట. అవి ఏమి కూడా అవసరం లేదు. సో అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా సులువైన మార్గం ఉంది ఈ కలియుగంలో మనం భక్తి చేయడానికి. సో ముఖ్యంగా మనకి 4 యుగాలు ఉన్నాయి. చేయడం, నిత్యము హరినామస్మరణ చేయడం అనేది చాలా సులువైన మార్గాన్ని భగవంతుడు మనందరికీ కూడా ఇచ్చారన్నమాట. ఎందుకంటే మనకి సత్యయుగముల ధర్మము 4 పాదాల మీద ఉండేది, మరి త్రేతాయుగముల ధర్మము 3 పాదాల మీదకి ఉండేది, ద్వాపరయుగములో ధర్మము 2.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. बोल हरे Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. बोल हरे कृष्णा, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. गोविंदा बोलो हरे गोपाल बोलो, गोविंदा बोलो हरे गोपाल बोलो, गोविंदा बोलो हरे गोपाल बोलो, गोविंदा हरे गोपाल बोलो, राधा रमण 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 हरे गोपाल बोलो, गोविंदा बोलो हरे, गोविंदा बोलो हरे, राधा रमण हरे, राधा रमण हरे, गोविंदा बोलो हरे, राधा रमण हरे, हरे कृष्णा, हरे कृष्णा, कृष्ण कृष्णा, हरे हरे, हरे रामा, हरे रामा, राम राम, हरे हरे, हरे कृष्णा, हरे कृष्णा, कृष्ण कृष्णा, हरे हरे, हरे रामा, हरे रामा, राम राम, हरे हरे, हरे कृष्णा, हरे कृष्णा, कृष्ण कृष्णा, हरे हरे, हरे रामा, हरे रामा, राम राम, हरे हरे, हरे कृष्णा, हरे कृष्णा, कृष्ण कृष्णा, हरे हरे, हरे रामा, हरे रामा, राम राम, हरे हरे.
హరినామ సంకీర్తనకి జయ గురుదేవుకి ప్రభుపాదకి ఆల్ ద గ్లోరీస్ టు ద అసెంబ్లీ డివోటీస్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరి బోల్. సో మన ఇంట్లో జరగవలసింది జరగాలి కానీ ఆ పార్టీలు ఈ పార్టీలు కాదన్నమాట. సో అందుకని ఈ రోజున ప్రసాద్ రెడ్డి ప్రభు ఇంట్లో ఎందుకు పెట్టాం కార్యక్రమం అంటే ఇది చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి. ఈ కృష్ణ చైతన్యం అందరికి కూడా పంచాలి, ప్రచారం జరగాలి, అందరికీ పంచాలి, అందరికీ భగవంతుడి పుట్టిన మహాప్రసాదాన్ని పంచాలి. ఇలా చేస్తే భగవంతుడు చాలా ఇష్టం. మన జీవన విధానంలో భగవంతుడి ఇష్టమైన కార్యక్రమాలు చేయాలి మనం. అదే కనుక రకరకాల వాటికి మనం డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం, కానీ భగవంతుడి సేవకి మనం ధనాన్ని వినియోగించాలి. అప్పుడే మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఇంకొకసారి చెప్తున్నాను, ఎవరింట్లో సంగీతం పెట్టించామనుకుంటారు చెప్పండి, ఎవరైనా ఒకరైనా పేర్లు ఇస్తారా? ఎప్పుడు పెడదామన్నారు చెప్పండి, నోట్ చేసుకోండి. ప్రభు నేనేమి బలవంతం చేయట్లేదు, మీ అందరికీ భక్తి నివారణ ప్రయత్నం చేస్తున్నాను. పేర్లు తీసుకుంటారు, ఫోన్ నెంబర్ తీసుకుంటారు, మీరు ఎప్పుడు కుదిరితే అప్పుడు చెప్పండి, పలానా రోజు పెట్టుకున్నాను. దీనికి మంచి మాసం మంచి రోజుతో పని లేదు, మంచి పనికి మంచి రోజుతో పని ఏంటండి? అవునా అవునా కదా? భగవన్నామ సంకీర్తన భగవన్నామని మంచి పని పని అని చెప్పండి. కాకపోతే శనివారం ఆదివారం అనుకోండి, అందరూ కూడా ఫ్రీ ఉంటారు కాబట్టి చక్కగా శనివారం సాయంత్రం ఆదివారం సాయంత్రం పెట్టు అనుకోండి, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఓకేనా? సో ప్రభు మీ పేరు చెప్పండి. జి శ్రీనివాస్ గారు అంట. జి శ్రీనివాస్ గారు, మీ ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. మీ ఇల్లు ఇక్కడండి, అపార్ట్మెంట్. చూసా ప్రసాద్ రెడ్డి ప్రభు ఇంట్లో చేయగానే మళ్ళీ ఒకరి ఇంట్లో పేరు పేరు జి శ్రీనివాస్ ప్రభుకి 3 సార్లు హరిబోల్ చెప్తాం. సో జై శ్రీనివాస్ గారి ఇంట్లో ఎప్పుడు కార్యక్రమం? ఇప్పుడే ఫైనల్ చేస్తా, తర్వాత ఆలోచన చెప్తారా? ఓకే, ప్రసాద్ రెడ్డి ప్రభు మీరు కమ్యూనికేట్ చేయండి, వారు చక్కగా చెప్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు? మీరు చేస్తుంటున్నారు? హరిబోల్ బాబేనా? చక్కగా డాన్స్ చేస్తున్నారు. హరిబోల్ హరి బాగా చేశారు సంకీర్తన. నెక్స్ట్ నెంబర్ 9477 సో మాధురి మాతాజీకి, విశ్వనాథ ప్రభుకి పరిచయం అందరికి కూడా, వారికి వారి కుటుంబానికి 3 సార్లు హరిబోల్ హరిబోల్. నెక్స్ట్ మీరు చెప్పింటారా? నో ప్రాబ్లం. ఫోన్ చూద్దాం. మాట్లాడు ప్రభు. సో జి గణేష్ ప్రభుకి వారి కుటుంబానికి 3 సార్లు హరిబోల్ చెప్తాం. ముందు వాళ్ళ ఇంట్లో పెట్టాలి ఫస్ట్, ఎందుకంటే ప్రసాద్ రెడ్డి ప్రభు పక్కనే ఉంటారని నాకు తెలుసు, అందుకని ముందు మనమే చేయాలన్నమాట. కింద ఆర్గనైజర్ కూడా సేవలో ఉన్నారు. ఆయన ఏకాదశి రోజున గీత జయంతి రోజు వచ్చారు మన మంత్రి కదా, చాలా బాగా ఇంట్రెస్ట్ ఉన్నారు. వారికి వారి కుటుంబానికి 3 సార్లు హరిబోల్. ఈ అపార్ట్మెంట్స్ పేరేంటండి? విశ్వామిత్ర హోమ్స్ లో ప్రతి ఫ్లాట్ లో జరగాలన్నమాట. నేను కలపొచ్చినప్పుడు మీకు చెప్పాను ప్రభు, మన గోశాల కమిటీలు ఏం చెప్పారు? ఇంటింటా హరినామం. ఏం చెప్పారు? ఇంటింటా. ఇది జరుగుతుంది, గ్యారంటీగా జరిగితే లేదా? జరగాలి. అదే మన ఇంటింటా హరినామం జరగాలి. గొల్లపూడి ప్రతి గడప గడప కూడా హరినామం వెళ్ళాలి. ఓకేనా? హరే కృష్ణ. ఎంతమంది అయ్యారండి? 3. ఇంకో పేరు, ఈ పేరు లేదు. ఎంవి కిషోర్ ప్రభు.
ఈయన గొప్ప భక్తులు, ఈయన మామూలు భక్తులు, ఆయన స్టేజ్లో ఉంటారు. డబల్ 9 1 2 డబల్ 2 3 0. సో వెంకట కిషోర్ ప్రభుకి 3 సార్లు హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్. మనం పేరు ఇచ్చామనుకోండి, కార్యక్రమం ఆయన చేశాడు దగ్గర ఉండి గుర్తుపెట్టుకోవాలి. హరి మాట ఇచ్చారు కదా, భక్తుల మాట నిలబెడతాడు భగవంతుడు. అందుకు ముందు కమిటీ అయిపోవాలి. కమిటీ అయితే ఆటోమేటిక్గా జరుగుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఎవరింటో అనుకుంటున్నారు? నలుగురు పేర్లు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకెవరింట్లో? అయిపోయే సంవత్సరం కూడా అయింది. ఓకే, హరే కృష్ణ. సో మీరందరూ కూడా మన గొల్లపూడి కృష్ణానది ఒడ్డున చాలా మంది వాకింగ్ వెళ్తూ ఉంటారు ఆ ఏరియాలో. మీరు బోర్డు చూసి ఉంటారు, శ్రీకృష్ణ బలరామ గోశాల, శ్రీకృష్ణ చైతన్య మందిరం చూసే ఉంటారు మీరు. అక్కడికి మీరు రావచ్చు, చక్కగా మందిరం దర్శనం చేసుకోవచ్చు, గోవులు దర్శనం చేసుకోవచ్చు, గోశాల ప్రదర్శన చేసుకోవచ్చు. మీ కుటుంబంలో ఏమైనా బర్త్డేలు మ్యారేజ్లు ఉంటే వచ్చి పూజలు చేయించుకోవచ్చు, గోశాల కూర్చొని కాసేపు జపం చేసుకోవచ్చు, చిన్నపిల్లలు తీసుకొని సాయంత్రం వచ్చి ఆడిపించుకోవచ్చు, సెల్ఫీలు తీసుకోవచ్చు. సో మీ అందరికి కూడా, అంటే మీ అందరి కోసమే వచ్చిందనమాట ఈ గొల్లపూడి గోశాలను కృష్ణ మందిరం. అందుకని ఈ అవకాశం అంతా కూడా చక్కగా వినియోగించండి. హరే కృష్ణ. మీకు ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ఏమైనా సందేహాలు, ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే తప్పనిసరి మీ కన్ఫ్యూజన్ క్లారిఫికేషన్ వచ్చేసి నో ప్రాబ్లం. జపమాలు తీసుకుంటారు ఎవరైనా? జపమాలు ఎవరు తీసుకుంటారు? జపం చేస్తాను చెప్పారు ఇందాక. ఎవరైనా జపన్ మాలు తీసుకొని జపం చేస్తారా? ఇందాక ఎవరు చాలా మంది చేతులు ఎత్తారే. ఓకే, హరే కృష్ణ. మళ్ళీ మీరు ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు మందిరానికి రావచ్చు, మందిరానికి వచ్చి మీరు జపమాలు తీసుకోవచ్చు. లేదా మళ్ళీ ఎవరైనా కార్యక్రమం పెట్టినప్పుడు మళ్ళీ మనం కలుసుకుంటాం. ఇచ్చారు ఇచ్చేసేయండి అందరికి, మందిరం పాల్గొడు ఇచ్చేసేయండి. అలాగే మీ అందరి కోసం కింద బుక్ స్టాల్ పెట్టారు, మంచి బుక్స్ అనమాట. అంటే ఇస్కాన్ ప్రభుపాద రాసిన బుక్స్ దగ్గర మంచి జ్ఞానం వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళకి కింద బుక్స్ కూడా తీసుకోండి. మీకోసం పెట్టారు. రామాయణం ఉంది, భగవద్గీత ఉంది, భాగవతం ఉన్నది, అలాగే మంచి మంచి పుస్తకాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూడండి, చక్కగా చూసి అందరూ కూడా ఈ యొక్క అవకాశం వినియోగించుకోండి. హరే కృష్ణ. హరి బోల్ హరి బోల్. సో ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఏదో చేస్తూ ఉంటాం, పర్లేదు అనమాట. అంటే మనం ఫలించింది. ఒకక్కడ జపమాల ఇస్తే బాగుంది అనుకున్నాము, తీసుకున్నాం అనమాట. హరి బోల్ హరే కృష్ణ. నాన్న జపమాల ఇవ్వు. జపమాల అలాంటి వేరు గొప్ప చెప్పాలి. అప్పటి అర్థమైంది. వేరు అప్పు చెప్పేసి ఎవరికి ఇచ్చేసి. ఓకే, చెప్పండి పేరేంటి? చెప్పు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నువ్వు చెప్పు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వెరీ గుడ్. కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి. అందుకనే ఇప్పుడు చెప్పమని ఈజీ కాదు. ఇక్కడ ఉంటుంది మంత్రం. ఫస్ట్ ఈ మంత్రంతో స్టార్ట్ చేయాలి, తర్వాత ఈ మంత్రం జపం చేయాలి. మన ప్రభు చక్కగా కాసేపు ప్రశాంతంగా ఫ్రీగునప్పుడు వస్తే హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. విశ్వామిత్ర హోమ్స్ కుటుంబ సభ్యులందరికీ, ఎందుకంటే నేను కూడా కుటుంబంలో ఒక భాగం కాబట్టి, సో నా ఆహ్వానం మేరకు అందరూ చక్కగా శ్రద్ధతో ఓపికతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా కృతజ్ఞతలండి అందరికీ, ఎస్పెషల్లీ మాతాజీలకి, మన ప్రభువులకి అందరికీ కూడా. సో ఇలాంటి సంకీర్తనలు కూడా మన విశ్వాసమూర్తిలో మళ్ళీ అందరూ జరుపుకోవాలని, అందరూ సుఖంగా మంచిగా ఆనందంగా ఉండాలనేదే కోరిక. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన ఈ జన్మను మనం సార్థకం చేసుకోవాలనేదే ఒక తపన. ఎందుకంటే ఎన్నో మనం చేస్తూ ఉంటాం, దైనికంలో ఏమైనా చేయడం తప్పని కాదు, కానీ అల్టిమేట్గా అందరం వెళ్ళాల్సిన ఒక గోల్ ఉంది కాబట్టి, భగవంతుడు చేరుకోవాలి కాబట్టి, దానికి సందర్భంగా ఒక పునాది వేశాం మన విశ్వామిత్ర హోమ్స్లో. దానికి మీరందరూ సహకరించారు. మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో ఇప్పుడు అందరూ కూడా కింద బేస్మెంట్ లో ప్రసాదం ఉందండి, ప్రసాదం స్వీకరించి
మమ్మల్ని కృతజ్ఞత చేయవలసిందిగా కోరుతున్నాం. అక్కడే పెట్టి దేవుడు ఇక్కడ దేవుడు అక్కడ అటుపక్కన చూడు, ఇటు మూలకొని చూడు. Thank you.